చూస్తే తాను ఏర్పాటు చేసుకున్న ఉత్సాహంతో బయట తీసుకొచ్చాడు. ఎందుకు? వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు ఆయన కదండి. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని తన ప్రజలని ఉత్సాహంతో సంతోషంతో బయట తీసుకొచ్చాడు ఐగుప్తు నుంచి. ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం ఆయన యేసయ్య రక్తంలో కడగబడిన ఆయన బిడ్డలుగా చేర్చబడి ఆయన కుమారులుగా బ్యాప్టిజం పొంది మారు మనసు పొంది యేసయ్య రక్తంలో కడగబడి మనం క్రీస్తు కొరకు జీవిస్తున్నప్పుడు యేసయ్యకి ఇచ్చిన వాగ్దానం ఎందరూ ఆయనను అంగీకరిస్తారు వాళ్ళందరికీ ఆయన కుమారులు. అందుకని ఆయన రక్తం వలన మనకి జీవం, పాపక్షమాపణ, నిత్య జీవం. చూడండి, ఈరోజు అబ్రహాం వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని బయట తీసుకొచ్చాడా? నీ పట్ల కూడా ఆయన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీకు నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేది నమ్ముతున్నావా? నీ పట్ల కూడా నెరవేరబోతుంది, నా పట్ల కూడా నెరవేరబోతుంది. 50 దినాలు ఇచ్చిన 7 వాగ్దానాలు నెరవేరబోతుంది. ధైర్యంగా ఉండండి, మంచిగా ప్రేయర్ చేసుకోండి, ప్రభుత్వం చూడండి. మీరు క్రీస్తు దగ్గర ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీరు ఇచ్చిన మంచి మాట, అవును అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని, అవునయ్యా ఆయనకి ఇచ్చిన మాటను బట్టి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తెచ్చావు. మాకు ఇచ్చిన విలువైనది యేసయ్య రక్త బలియాగం ద్వారా ఎందరు ఆయనను అంగీకరిస్తారో మీ బిడ్డలుగాను మీకు ప్రియులుగాను మమ్మల్ని చేర్చుకున్నావు